హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రితం ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఏపీలోని తుళ్ళూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ ఎందుకు చేస్తారో మనందరికీ తెలుసు. ఏదైతే సాక్షి డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడినవి తీవ్రస్థాయి వివాదానికి దారితీసినాయి. కాబట్టి కొంతమంది మహిళలు ఏదైతే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో, అప్పుడు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని హైదరాబాద్లో ఉండగా ఏదైతే ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఆయన్ని మంగళగిరి కోర్టులో ప్రవేశపెడితే ఏదైతే ఆయన మీద నమోదు చేయబడ్డ SC/ST కేసు కొట్టివేసి ఆయనకి ఏదైతే సాధారణంగా 3 సంవత్సరాల లోపు ఉన్నా కానీ అక్కడ మంగళగిరి కోర్టు ఆయనకి రిమాండ్ అయితే విధించడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో కొమ్మినేని తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఎందుకు అప్రోచ్ అయ్యారంటే, ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్, ఏదైతే ఆయన అమరావతి రాజధాని గురించి ఎలాంటి వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి చేయలే, అయినా కానీ ఏదైతే తుళ్ళూరు పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ అరెస్టు అక్రమము, ఏదైతే ఏపీ ప్రభుత్వం కావాలని కక్ష కట్టుకొని ఇలా కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేయించిందని చెప్పేసి సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి ఇవాళ వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ని వెంటనే రద్దు చేయాలి, అంటే ఆయన అరెస్ట్ యొక్క నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి ఆయన్ని విడుదల చేయాలని చెప్పేసి ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అనుకూలంగా నిర్ణయం అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా 70 సంవత్సరాల వయసున్న సీనియర్ జర్నలిస్ట్, పైగా ఆయన ఎలాంటి ఇంతకుముందు ఆయన మీద కేసులు కూడా ఏమీ లేవు, కేవలం ఆయన ఆధ్వర్యంలో డిబేట్ నిర్వహించారు అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం అని చెప్పేసి వెంటనే ఆయనకి ఏదైతే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా ఏంటంటే సాక్షి మీడియాకు, ఇతర మీడియా వర్గాలు కూడా ఒక మంచి బూస్ట్ లాంటి నిర్ణయం. ఎందుకంటే అయితే సుప్రీంకోర్టే ఏదో భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నారు కాబట్టి, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ ఇచ్చారు కాబట్టి చాలామంది కూడా ఇంకా చాలా ధైర్యంగా మాట్లాడటానికి ఒక మంచి అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది అని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కానీ ఏదైతే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ అడ్రస్ని కింది కోర్టులకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వెంటనే విడుదల చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియదు. ఓకే.